హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఒక 2 రోజులుగా మీరు ఇక్కడ చూస్తున్న ఈ పిక్చర్లో ఉన్న వీడియో చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఒక తండ్రి కూతురికి సంబంధించిన వీడియోలో ఒక 5 మెంబర్స్ జూమ్ కాల్లో ఉండి దానిపైన కమెంటరీ ఇస్తూ ఉంటారనమాట. లైక్ వీళ్ళ ముందు నుంచే ఛానల్లో అవే వీడియోస్ ఉంటాయి. మీరు ఆ ఛానల్ మొత్తం సర్చ్ చేసినా కూడా అదే ఉంటుంది. అయితే ఇది ప్రణీత్ హనుమంత్ అనే ఒక అబ్బాయిది. దానికి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఈయన ఎప్పుడైతే ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిందో నిన్న ఆయన ఇంకొక పోస్ట్ చేయడం జరిగింది ఆయన ఛానల్లో. ఏమని అంటే, మా పేరెంట్స్ని ఇందులోకి లాగకండి, మా ఫ్యామిలీలో చాలామంది నా వీడియో చూపించి వాళ్ళకి కొంచెం అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మా పేరెంట్స్ని లాగకండి, నేను వాళ్ళకి ఎప్పుడు మంచి కొడుకును కాకపోయినా వాళ్ళు మాత్రం చాలా మంచి పేరెంట్స్ అంటూ ఆయన ఒక వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. మరి మీరు చేసింది కూడా అదే కదా, దాంట్లో పెద్ద తేడా ఏమీ లేదు. మీరు చేసినప్పుడు ఒక న్యాయం, మీకు చేసినప్పుడు ఒక న్యాయం అంటే కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి అగనిస్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇందులో కూడా ఒక ఫాదర్ అండ్ డాటర్ ఉన్న రిలేషన్ పైనే అతి దారుణంగా కమెంట్ చేయడం జరిగింది. ఆ కమెంట్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే ఒక విధంగా డబుల్ మీనింగ్ మాటలు, డబుల్ మీనింగ్ డైలాగ్లో ఉండడంతో అటు సినీ ప్రముఖులలో చాలామంది దీనిపైన ట్వీట్ చేయడం జరిగింది. అండ్ ఇది అటు గవర్నమెంట్లు, 2 గవర్నమెంట్ల దగ్గర వరకు వెళ్ళింది. ఒకటేమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇంకోటేమో తెలంగాణ గవర్నమెంట్కి. తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి కూడా పంపించడంతో వీళ్ళిద్దరికీ పంపించిన రేవంత్ రెడ్డి గారు దానిపైన ట్వీట్కి రిప్లై ఇస్తూ దీనికి మేము ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. దాని తర్వాత సాయి దుర్గా తేజ్ కూడా దీనికి సంబంధించి ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఆయన పోస్ట్ పెట్టడంతో ప్రతి ఒక్కరూ కూడా అది ఇంత సీరియస్ మ్యాటరా అని చెప్పేసి దానికి సంబంధించి దాని గురించి తెలుసుకోవడం చేశారు. అప్పుడే ఈయన వీడియో బయటకు వచ్చింది. సో ఇదంతా చేయడానికి గల కారణం ఏమిటి? జస్ట్ ఫేమ్ కోసం. ఆ ఫేమ్ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ చేస్తూ ఇప్పుడు ఎండింగ్లో మీరు ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోని మేము అప్లోడ్ చేస్తాము అండ్ అంత అసభ్యకరంగా మాట్లాడిన తర్వాత జనాలకు అపాలజీ చేయడము, వాళ్ళ పేరెంట్స్ని ఏం అనొద్దు అనడము కొంచెం అందరికీ ఎట్లా అంటే మీ సైడ్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఆ బ్రో అని చెప్పేసి కూడా దాని కింద చాలామంది కమెంట్స్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియో చూసారా? చూస్తే మీ అభిప్రాయం ఏంటి? అలాంటి మాటలు మాట్లాడాలా వద్దా? అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి.